వదులు. నా మాట మీద నమ్మకం లేకపోతే ఈ ఫొటోస్ చూడండి. చూడక్క, ఈ ఫోటోలు చూసాక కూడా ఆ అబ్బాయి చెప్పింది అబద్ధమని ఎలా కొట్టి పారేస్తావు? లేదు, అతనెవరో నాకు తెలీదు. అతనెవరో నాకు తెలీదు నాన్న. లేకపోతే ఈ ఫోటోలేంటి? అదే అదే నాకు అర్థం కావట్లేదండి. నిజంగా ఈయనెవరో నాకు తెలియదు. నోర్మై, ఇంకా నాటకాలాడాలని ఎందుకు చూస్తున్నావు? దీనికి ఎప్పుడో పెళ్ళైందని సరిగా చెప్తూనే ఉందక్క. ఇదంటే పడక చెప్తుందని ఎవరు దాని మాటలు వెళ్ళలేదు. ఇప్పుడు ఈ ఫోటోలు చూసా కూడా నమ్మకపోతే మనల్లా భగవంతుడు కూడా కాపాడలేడు. ఫోటోలదేముందత్తా, వాళ్ళ తలని తీసి వీళ్ళకి, వీళ్ళ తలని తీసి వాళ్ళకి కంప్యూటర్లో ఇట్టే అతికిచ్చేస్తారా? ఇవి కూడా అట్లనే చేసి లొల్లి చేయనికొచ్చిండి. మృదులని నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఏడు చేసుకున్నావు? ఎప్పుడు చేసుకున్నావు? ఎవరు సాక్ష్యం? ఎవరేంటి? మృదుల వాళ్ళ నాన్న వీరస్వామి సాక్ష్యం. ఆ రోజు నా దగ్గర 10 లక్షలు తీసుకుని మృదులాన్ని నాకిచ్చి పెళ్లి చేశాడు. ఏంటి మృదుల, ఆ రోజు అందరినీ కాదని మీ నాన్నతో వచ్చావు కదా? పది లక్షలు తీసుకుని మీ నాన్న మనిద్దరికి పెళ్లి చేశాడు కదా? చెప్పు మృదుల, చెప్పు. చెప్పమ్మా, ఆ రోజు మీ నాన్న నీ పెళ్లి చెయ్యాలనుకున్నది ఇతనితోనేనా? నిజంగా పెళ్లి జరిగిందా? అయ్యో లేదమ్మా, ఇతనెవరో నిజంగా నాకు తెలీదు. నువ్వెందుకు ఇలా చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు మృదుల. నేను ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అబద్ధం మాత్రం చెప్పొద్దు. కావాలంటే మీ నాన్నని పిలిచి అడుగుదాం. నోరు మీరా, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తానేమనుకున్నావా? ఏమన్నా? ఆ రోజు మృదులకి పెళ్లి చేయాలనుకున్నది నీతోనా? అమ్మా, ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. ఆ పెళ్లి కొడుకు వేరే. అసలు ఆ పెళ్ళే జరగలేదు. ఆ పెళ్లి మధ్యలో ఆపేసి నేను మృదులను తీసుకొచ్చేసాను. వీడెవడో ఫోటోషాప్ చేసి దొంగ ఫోటోలు తీసుకొచ్చి నాటకాలు ఆడుతున్నాడు. చెప్పరా, ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? ఎవరు పంపించారు? చెప్పు. మధు, ఎవరయ్యా నువ్వు? అసలు ఎవరయ్యా నువ్వు? ఎందుకు ఎందుకు నా బిడ్డ జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావు? చెప్పు, ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు? ఈ ఫొటోస్ చూసి కూడా నమ్మకపోతే నేనేం చేయాలి? పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావా? ఈ ఫొటోస్ చూసి కూడా నమ్మకపోతే నేనేం చేయాలి? ఇలాంటి ఫోటోలు 1,00,000 చేయొచ్చురా. ఆ పెళ్లి కొడుకు నువ్వు కాదని నా కొడుకు చెప్తున్నాడు కదా. ఇలాంటి ఫోటోలు ఎన్ని చూపించినా
నేను నమ్మను. అనయ్య, వీణ్ణి పోలీసులకు అప్పగించండి. ముహూర్తానికి టైం అవుతోంది. కార్యక్రమం చూద్దాం. సెక్యూరిటీ వీడిని తీసుకెళ్ళండి. వదలండి, వదలండి, నేను చెప్పేది వినండి. మా పెళ్లి జరిగిందని ప్రూవ్ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రూవ్ చేయలేకపోతే ఇక్కడే నన్ను కాల్చి చంపేయండి. పర్ఫార్మెన్స్ ఏం విరగదీస్తున్నావురా కానీ వదలండి, చేస్తాను. మా పెళ్లి జరిగిందనడానికి ఏకైక సాక్ష్యం మృదుల మెల్ల నేను కట్టిన తాలిబొట్టు చూడండి, చూడండి. తాళిపట్టు తీయమని చెప్పాను, తీసిందో లేదో. ఇప్పుడేం చెయ్యాలి? భగవంతుడా, నువ్వే కాపాడాలయ్యా. దొరికిపోయాం మృదుల. ఇప్పుడెలా తప్పించుకుంటా? ఆ తాళి కట్టింది వాడు కాదు, అన్నయ్య అని చెప్పడానికి మించి వేరే దారి లేదు. చూడండి, తాలిబొట్టు లేకపోతే ఇక్కడే చంపేయండి. అసలు పెళ్లి కాలేదంటే తాళిపట్టు చూడమంటావేంది? అసలు ఎవరయ్యా నువ్వు? ఎందుకు నా బిడ్డని ఇలా సాధిస్తున్నావు? అత్త, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద డిస్కషన్ ఎందుకు? అతనేమన్నా చంద్రమండలం మీదకెళ్ళి వెతకమంటున్నాడా? మృదుల మెడలనే కదా చూడమంటున్నాడు. చూస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఏం మృదుల? ఒకవేళ తాళిబొట్టు గనుక లేకపోతే మీరెవరో కాదు, నేనే విన్ని చంపేస్తాను. ఏమంటారు మీరందరూ? ఆ అమ్మాయి చెప్పేది కూడా నిజమైతే ఒకసారి చూపించేయమ్మా. తాళిబొట్టు లేకపోతే ఏ గొడవ ఉండదు కదా. అయ్యో, ఆయనెవరో నాకు తెలీదండి. ఆయనకి నాకు పెళ్లి జరగలేదు. అయితే మరీ మంచిది కదమ్మా. తాళి లేదనుకో అందరి అనుమానం తీరిపోతుంది. నేను చూస్తాను. ఆగు పిన్ని. ఏం చేస్తున్నారు? వాణ్ణి చూస్తేనే పెద్ద విధవని అర్థం కావడం లేదా? అసలు వాడెవడో తెలియదని మృదుల అంటోంది. మధు అనే కూడా ఆ రోజు పెళ్లి కొడుకు వీడు కాదు, అసలు ఆ పెళ్లి జరగలేదంటున్నాడు. అయినా సరే మన వాళ్ళ మాటలు నమ్మకుండా వాడెవడో వచ్చి 4 ఫోటోలు చూపించి ఏదో వాగాడని అందరి ముందు మృదులని దోషిగా నిలబెట్టి అవమానిస్తారా? నేను ఒప్పుకోను. నాకు మృదుల మాటల మీద, అన్నయ్య మాటల మీద నమ్మకం ఉంది. ఏ చెకింగ్లు అవసరం లేదు. మావయ్య, వాణ్ణి లాక్కెళ్ళి ఈ గొడవ ఇక్కడితో ఆపితే మంచిది. శబాష్, ఇప్పుడు అసలు సంగతి నాకు అర్థమైంది. ఇంతవరకు నీకు మ్యాటర్ తెలియదేమో. మా పెళ్ళైన సంగతి నీతో చెప్పకుండా నిన్ను బకరాన్ చేస్తున్నారేమో అనుకున్నా. కానీ నీకు తెలిసే జరుగుతుందన్నమాట. పరాయి మగాడి పెళ్ళాన్ని పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? ఏం బాగుతున్నావురా? గౌరవ్,
రేయ్ లేరా. మధు నీకు మృదులకి పెళ్ళయిందా? రేయ్ ఇదే కదా నువ్వు చూపిస్తున్న ఆధారం? ఆ? మధు ఎందుకు అనవసరమైన గొడవ? తాళి బొట్టుందని చెప్తున్నాడు కదా, ముందు లేదని కన్ఫర్మ్ అవ్వని, అప్పుడు వాడిని ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. అవసరం లేదు పిన్ని. ఏ ఫోటోలు తెచ్చి పెళ్ళయిందని చెప్తున్నాడో ఆ ఫోటోలు చూస్తేనే అర్థం అయిపోతుంది అసలు ఈ పెళ్ళే జరగలేదని. అందరూ సరిగ్గా చూడండి. తాళి కడుతున్నప్పుడు ఫోటో కదా, మరి తల మీద జీలకర్ర బెల్లం ఏది? హిందూ సాంప్రదాయం ప్రకారం జీలకర్ర బెల్లం పెట్టాకే తాళి కడతారు. మరి ఇక్కడ జీలకర్ర బెల్లం ఏది? జీలకర్ర బెల్లం పెట్టకుండానే పెళ్ళైపోయిందా? ఇది ఫోటోషాప్లో చేయించింది. పెళ్లి లేదు, ఏమీ లేదు. వీడు కావాలని వచ్చి గొడవ చేస్తున్నాడు. దొరికేశాడు. ఛా, వీడికి టెక్నాలజీ మీద బాగా గ్రిప్ ఉంది, కానీ సాంప్రదాయాల మీద కనీస జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఈ పెళ్లి జరగలేదు, ఏమీ జరగలేదు. కావాలని ఈ ఫోటో చూపించి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. చెప్పరా, ఎందుకు గొడవ చేస్తున్నావు? ఎవరు పంపించారు నిన్ను? ఎవరు పంపించారు చెప్పు. ఎవరు పంపిస్తారు? తాలిబొట్టు చూడండి. ఇంకా తాళిబొట్టు చూసేదంట్రా? చంపేస్తానరా నిన్ను. చెప్పు. ఎందుకు నా బిడ్డ జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? ఎవరికి ఏం అన్యాయం చేసింది? మృదులకే ఎవరో అన్యాయం చేయాలని చూస్తున్నారు అత్తయ్య. ఎవరో కావాలని ఈ నిశ్చితార్థం చెడగొట్టడానికి వీడిని పంపించారు. వాళ్ళెవరో ఇప్పుడే తెలియాలి, లేదంటే మళ్ళీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. చెప్పు, ఎవరు పంపించారు? చంపేస్తానరా నిన్ను. చెప్పు, ఎవరు పంపించారో చెప్పరా. నిజం చెప్పు. సెక్యూరిటీ పట్టుకోండి వాడిని. ఎందుకు దీని విషయంలోనే ఇట్లా జరుగుతుంది? ఇది కాస్త సంతోషంగా ఉంటే చాలు. ఎందుకు చూడలేకపోతున్నారు? అసలు ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? ఎవరో కాలేజీలో మృదుల వెంట పడేవాళ్ళు అయి ఉంటారులే అమ్మా. అయినా ఎవరొచ్చి గొడవ చేసినా మృదులని మనం అనుమానిస్తామా? సరే, ముహూర్తానికి టైం అయింది, అందరూ పదండి. అమ్మా, ఉంగరాలు మార్చుకోండి అమ్మా.
ఈ నిశ్చితార్థం జరగడానికి లేదు. ఆటోలో కూర్చొని నడుస్తాండేందయ్యా ఆపండి ఆపండి అని. ఇక ఫంక్షన్ హాల్ వచ్చింది, డబ్బులు ఇచ్చి ఆటో దిగు. ఓ ఇదంతా కళ. ఏదో ఉంచుకో. అమ్మా మృదులా, నా బంగారు తల్లే, ఈ అయ్యకి డబ్బులు ఇవ్వకుండా నువ్వు నిశ్చితార్థం చేసుకోకూడదమ్మా. వతురా నుండు, వతురా తల్లే బంగారం. భారతమ్మా, పిల్లల మెళ్ళలో పచ్చలహారం వేయలేదేంటి? ఇది తరతరాలుగా వస్తున్న కామినేని వంశం ఆచారం కదా, మర్చిపోయావా? నిజంగానే మర్చిపోయానత్తా. ఈ టెన్షన్కి బుర్ర ఏమీ పనిచేయట్లేదనుకో. ఇప్పుడేమైంది వదినా? ఆ పచ్చలహారం లేకపోతే నిశ్చితార్థం జరగదా ఏంటి? అలా అంటావేంటి కోమలి? నాకంటే ఎటో ఆ అదృష్టం లేకుండా పోయింది. నా మేనకోడలి విషయంలోనైనా ఈ ఆచార వ్యవహారాలన్నీ చక్కగా జరగాలి కదా. బాగా చెప్పావమ్మా. ఈ ముగ్గురికి కామినేని వారసత్వం హారం వేసుకోవడం కుదరగా ఆచారం పాటించకే ఈ అడ్డులన్నీ వస్తున్నాయేమో. ఎలాగైనా తెచ్చి అమ్మాయి మెళ్ళో వేయండమ్మా. నిజమే, కానీ ముహూర్తానికి టైం అయిపోతుంది. ఇప్పుడెలా? ఎంతసేపు వదినా? పక్కనే కదా, 10 నిమిషాల్లో వెళ్ళి రావచ్చు. పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది? అరగంట టైం ఉందమ్మా. పంతులు గారు, మీరు పూజ కానివ్వండి. ఇంతసేపు మృదులతోనే ఉన్నావు కదా, ఇక్కడికొచ్చావేంటే? నిశ్చితార్థానికి టైం అవుతోంది, పద. పద పద. ఏమైంది నీకు? టైం అవుతుంది, వెళ్దామంటే అటెళ్తున్నావేంటి? ఏం చెప్పాలనుకుంటోంది?